నమస్తే అండి, వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. అడ్వకేట్ రజనీ ఈవిడ గురించి మనకు తెలుసు. అడ్వకేట్ రజనీ కంటే కూడా ఆవిని జనసేన రజనీ అన్న కన్నా రజనీ అన్న గుర్తుపడతారు, జనసేన రజనీ గానే గుర్తుపడతారు. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిడకి అంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆవిడ జనసేన పార్టీలో గుర్తింపు తెచ్చుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేరు మాట్లాడుతున్నారు. అయితే ఒక మహిళగా ఆవిడని ఎప్పుడు కూడా మనందరం కూడా గౌరవిస్తాం, అది ఎవరు కూడా గౌరవించక తప్పదు, మహిళ కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతూ వైసీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అలా మాట్లాడతాన్ని ఏ జన సైనికుడు కూడా మరి జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి ఒక హెల్త్ బాగోక ఆయన శస్త్రచికిత్స చేయించుకునే హాస్పిటల్లో ఉంటే ఏకంగా ఆ విషయాన్ని కూడా ఆమె ఒక దౌర్భాగ్యంగా మాట్లాడటం, ఆయన ఏదో కావాలని చేసినట్టుగా మాట్లాడటం చూస్తుంటే జనసేనగా ఒకప్పుడు పార్టీ గుర్తింపించిన రజనీకి మరి పాముకి పాలు పోసారా అన్నంత అనిపించక మానదు. మరి మాట్లాడితే ఆమె యొక్క సామాజిక వర్గం పేరు చెప్తూ కాపు మహిళని చెప్పుకుంటూ ఈ రోజున కాపులందరూ కూడా ఛేదరించుకునే స్టేజ్కి ఆవిడ వెళ్ళారు. ఎందుకంటే మెజారిటీ పర్సెంట్ కూడా, ఎందుకంటే ఆమె అంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంది. ఏదైనా కూడా శృతి మించి మాట్లాడితే అది ఎవరికైనా కూడా ప్రాబ్లం అవుతుంది. మహిళగా మనందరం కూడా గౌరవిద్దాం, కానీ ఆవిడ మాట్లాడే విధానం మాత్రం కరెక్ట్ కాదు. అసలు ఆవిడ యొక్క విధానం అలా మాట్లాడితే కారణం ఏంటి ఒకసారి జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. ఒకసారి ఆయన ఏమంటారో చూద్దాం. రింగ్ అవుతుంది. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా లక్ష్మీకాంత్ గారు? హలో లక్ష్మీకాంత్ గారు, వాయిస్ వినబడుతుందా? ఎస్, కట్ అయింది. సమ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అక్కడ. మళ్ళీ చేద్దాం ఒకసారి ఆయనకి. రింగ్ అవుతుంది. లక్ష్మీకాంత్ గారు, హలో లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? లక్ష్మీకాంత్ గారు, వాయిస్ వినబడుతుందా? నమస్తే అండి లక్ష్మీకాంత్ గారు. ఎవరైతే జనసేన నుంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నా రజనీ ఉన్నారు, ఆవిడ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? సార్, ఆడపిల్ల ఉండి మనం గురించి మాట్లాడకూడదు, కానీ కన్నా రజనీ కన్నా ముందు కన్నింగ్ రజనీ అంటే బెటర్. ఎందుకంటే సార్, ఏదో స్వాతంత్ర సమరయోధురాల్లాగా అమరావతి రైతులతో నేను పోరాటాలు చేశాను, ఎంతసేపు ఇవాళ ఆ టైంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అరిచింది. ఇవాళ రోజున చేతికి కొంచెం డబ్బు ముట్టిన తర్వాత ఆ పార్టీ వాళ్ళ ఛానల్స్ లో కూర్చొని ఇష్టారీతిగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతుంది. సో ఈ విషయం మీద మా వీర మహిళలు కానీ వాళ్ళు కానీ స్పందించారు, కానీ మా వాళ్ళు మేము అసలు మాట్లాడకూడదనే ఉద్దేశం మీదే మాట్లాడట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆవిడ స్వయంగా ఆసుపత్రి పాలైతే ఫస్ట్ ఫోన్ చేసిన వ్యక్తిని నేను. ఆ విషయం ఆవిడని అడగండి, అమ్మా ఏంటి ఆరోగ్యం ఎట్లా ఉన్నాడు. అప్పటికి పార్టీ కార్యక్రమాల నుంచి దూరం పెట్టిన తర్వాత కూడా ఒక ఆడపిల్లనే ఇదితో జాలితో నేను ఫస్ట్ మాట్లాడిన వ్యక్తిని. కానీ ఇవాళ మా అన్నయ్య, మా పవన్ కళ్యాణ్ అన్నయ్య, మా అన్నయ్య అంటే ఎవరిని ఉపేక్షించేది లేదు అని మాట్లాడుతూ వక్రంగా మాట్లాడుతూ ఇవాళ మీద పవన్ కళ్యాణ్ గారి మీద విషం చేసే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే హాస్పిటల్లో ఉంటే అది కావాలని ఆయన చేసినట్టుగా కూడా మాట్లాడతాం, దౌర్భాగ్యంగా ఉన్నట్టు అందరూ కూడా ప్రజలు కూడా చేదరించుకుంటున్న పరిస్థితి నాడు.
ఈవిడతో చెప్తున్నా కదా సార్, ఈవిడతో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా ఈవిడని చేదరించుకుంటున్నారు. ఆవిడ లాయరో సర్వరో ఏదన్నా హోటల్లో సర్వరో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు చూసినా కానీ ఆ సగం కోట్ సూట్ అయితే వేసుకొని వస్తా ఉంటాం. అది ఆ సగం కోట్ అనేది తీసి పక్కన పెడితే రజనీ అనే అమ్మాయి ఎవరో ఇవాళ రోజున మీడియా ప్రపంచానికి తెలియని పరిస్థితి. సో ఆవిడ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. కానీ విచక్షణారహితంగా మా పార్టీ అధ్యక్షులు ఎప్పుడైతే మాట్లాడిందో ఆవిడ మీద మహిళ అనే గౌరవం కూడా పోయిందండి. మహిళ అనే గౌరవం పోయింది. ఎందుకంటే 2 నాలుకల ధోరణితో మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబడరు. అండ్ నల్లబొట్టేసుకున్న వ్యక్తులు, న్యాయబద్ధంగా ఉండాల్సిన వ్యక్తులు ఇవాళ రోజున అవినీతి నాయకుడికి గొడుగు పడుతూ అవినీతి సొమ్ముకి రుచి చూసి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరులు మాట్లాడడం అనేది అసలు ఉపేక్షించున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పటికీ కూడా మా పార్టీకి సంబంధించి వేరే వాళ్ళు ఇప్పటికీ కూడా వీడియోలు పెడతానే ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. కానీ ఇక్కడ ఇంకోటి ప్రధానమైన అంశం ఏంటంటే ఈవిడ మాట్లాడేది మాత్రం సూక్తులు అన్నట్టుగా నీతులు అన్నట్టుగా మాట్లాడేసి వీడియోలు చెప్తా ఉంటుందండి. కానీ జనసేన వాళ్ళు మాత్రం ఏదన్నా ఒక తప్పు మాట మాట్లాడిన దానికి ఏదన్నా ట్రోలింగ్ చేస్తే మాత్రం నేను చాలా బాధపడిపోయానని చెప్పేసి మీడియా ఛానల్ ముందు ముసలిగా నీరు కలుస్తా ఉంటాం. సో ఓవరాల్ గా ఆవిడ గురించి ఒక మాటలో చెప్పాలండి ఏం చెప్తారు సార్? చివరిగా చెప్పండి సార్. నీతి లేని మనుషులు వాళ్ళు, న్యాయబద్ధంగా కాదు కదా లాయర్ గా ఆ సరిపోని వ్యక్తులు, అవినీతి సొమ్ముకి ఎంగిలి విస్తరాకులకి వెంపర్లాడే వ్యక్తులు, వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అట్లాంటి వ్యక్తుల గురించి కూడా నేను నోటెమ్మట మాట చెప్పడానికి కూడా నేను చాలా అసహ్యంగా ఉందండి. రైట్. రజనీకాంత్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సో ఏదేమైనప్పటికీ మనం చూసాం కదా, జనసేనే కాదు సామాన్య ప్రజల్లో కూడా మరి ఆవిడ మీద చాలా జుగుప్సాకరంగా ఉన్నారు. ఎందుకంటే అన్నం పెట్టిన చేనే మరి ఆవిడ నరికే టైపు కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతుందని చెప్పి అందరూ అనుకుంటున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సుప్రీం 6 మీడియా. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే.